అత్యంత ఉత్కంఠభరితమైన రాయల్ ఛాలెంజ్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం సర్వం సిద్ధమైంది. వర్షం పడే సూచనలు ఉన్న నేపథ్యంలో వరుణుడు కరుణించి వర్షం పడకుంటే ఈ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఐపీఎల్ 17 ప్లే ఆఫ్ కు మిగిలిన ఏకైక బెర్త్ను సొంతం చేసుకోవాలంటే ఈ రెండు జట్లకు గెలుపు తప్పనిసరి. రన్ రేట్లో వెనుకబడిన ఆర్సీబీ మామూలుగా గెలిస్తే సరిపోదు. ఈసారి కప్ మనదే అంటూ ప్రతిసారి నిరాశ చెందే బెంగళూరు జట్టు అభిమానులకు ఈసారి కూడా నిరాశ ఎదురవుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన మరిన్ని వివరాలను చిన్నస్వామి స్టేడియం వద్ద నుంచి మా ప్రతినిధి రుత్విక్ అందిస్తారు. ఐపీఎల్ సీజన్ 17లో ఇవాళ జరగనున్న ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగనుంది. ఇవాళ జరిగే మ్యాచ్ చాలా కీలకం కానుంది ఆర్సీబీకి. సో ఇవాళ చిన్నస్వామి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ నిర్వహించేందుకు ఇప్పటికే కూడా ఏర్పాట్లు చేశారు. మనం ఒకసారి చూడొచ్చు, క్రికెట్ అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా కూడా, బెంగళూరులోని ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ స్టేడియం వద్దకు చేరుకున్నారు. స్టేడియంలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. చాలా మందికి టికెట్లు దొరకకపోయినా కానీ లోపలికి వెళ్ళి మ్యాచ్ చూడాలనే ఉత్సాహంతో ఇక్కడికి చేరుకొని టికెట్ల కోసం ప్రయత్నిస్తూ లోపలికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. వారందరినీ కూడా సెక్యూరిటీ అంతా కూడా పంపివేస్తున్న దృశ్యాలు ఉన్నాయి, మనం ఒకసారి చూడొచ్చు. మరోవైపు చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే ఉత్కంఠ కూడా అభిమానుల్లో నెలకొంది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడుతుందన్న సూచనల నేపథ్యంలో కూడా అభిమానుల్లో మొత్తం కూడా ఒక రకమైన ఉత్కంఠ నెలకొంది. ఖచ్చితంగా ఇవాళ మ్యాచ్ జరిగితే ఆర్సీబీ ప్లే ఆఫ్లో చోటు దక్కే అవకాశం ఉంటుంది. మ్యాచ్ జరగకపోతే ఆర్సీబీ ఈసారి కూడా కప్కు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రతిసారి కూడా ఈసారి కప్ నమ్మదే అంటూ ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఇవాళ మ్యాచ్ జరగకపోతే మాత్రం నిరాశే నెలకొంటుంది. కనీసం వర్షం పడి కొద్దిసేపు ఉన్నా కానీ 5 ఓవర్లన్నా మ్యాచ్ జరిగితే ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించి కూడా మ్యాచ్ నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. ఒకవేళ వర్షం పడినా కానీ కొంత సమయం గ్యాప్ వస్తే వెంటనే కూడా పిచ్నంతా కూడా డ్రై చేసేందుకు ఇక్కడ పూర్తి స్థాయిలో చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాట్లు ఉన్నాయి. అరగంట లోపే ఎంతటి వర్షం కురిచినా మ్యాచ్ జరిగే సమయంలో అరగంట సమయం వస్తే మొత్తం అరగంట సమయంలో మొత్తం కూడా డ్రై చేసి పిచ్ను మొత్తం కూడా రెడీ చేసే సామర్థ్యం ఈ చిన్నస్వామి స్టేడియంలో ఉంది. సో మ్యాచ్ జరుగుతుందని కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. గత 4 రోజులుగా కూడా బెంగళూరులో ప్రతినిత్యం అయితే వర్షం పడుతూనే ఉంది. అయితే ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు వర్షం లేకపోయినప్పటికీ ఇవాళ మ్యాచ్ జరిగే సమయంలో మాత్రం వర్షం పడే అవకాశం ఉందని ఇప్పటికే సూచనలు చేస్తున్న నేపథ్యంలో మ్యాచ్ జరుగుతుందా లేదని ఉత్కంఠ నెలకొంది. మరోవైపు అభిమానులందరూ కూడా మధ్యాహ్నం నుంచే రాత్రి జరిగే మ్యాచ్ కోసం స్టేడియం వద్ద చేరుకుని ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి ఆర్సీబీ గత 5 మ్యాచ్ల్లో కూడా మంచి ఆట తీరు కనబరిచిందని, ఇవాళ మ్యాచ్ జరిగితే ఖచ్చితంగా మంచి పాయింట్లతో ప్లే ఆఫ్లో చోటు దక్కించుకుంటుందని కూడా ఇక్కడ అభిమానులందరూ కూడా చెబుతున్న పరిస్థితి ఉంది.